నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సమయపాలన. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకానొక గ్రామంలో రామయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. అతడు చెక్కతో అద్భుతమైన వస్తువులు తయారు చేయడంలో దిట్ట. అయితే ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏ పని మొదలుపెట్టినా దాన్ని మధ్యలోనే ఆపేసి రేపు పూర్తి చేద్దాంలే అనుకునేవాడు. ఒకరోజు ఆ ఊరి జమీందారు రామయ్య దగ్గరకు వచ్చి, నా మనవరాలి పెళ్లి కోసం ఒక అందమైన ఊయల తయారు చేయాలి, వారం రోజుల్లో కావాలి, సరిగ్గా చేస్తే నీకు 100 బంగారు నాణ్యాలు ఇస్తా అని చెప్పాడు. 100 బంగారు నాణ్యాలు అనగానే రామయ్య ఎంతో సంతోషించాడు. మొదటి రోజు 2 రోజులు రామయ్య ఇంకా చాలా సమయం ఉంది కదా అని హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. 3వ రోజు మంచి కలపను ఎంపిక చేసుకున్నాడు. 4వ రోజు దాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. 5వ రోజు కొద్దిగా పనిచేసి మిగతాది రేపు చేసుకుందాంలే అని పడుకున్నాడు. 6వ రోజు సాయంత్రం రామయ్యకు జ్వరం వచ్చింది. శరీరం సహకరించక పక్కపై నుంచి లేవలేకపోయాడు. ఆఖరి రోజు జమీందారు వచ్చి చూసేసరికి ఊయల సగం మాత్రమే పూర్తయింది. జమీందారు తీవ్ర అసంతృప్తి చెంది, సమయానికి పూర్తి చేయనందుకు నీకు ఈ పని ఇవ్వడం లేదని చెప్పి ఈ ఆర్డర్ను వేరే వడ్రంగికి ఇచ్చేశాడు. రామయ్యకు రావాల్సిన 100 బంగారు నాణ్యాలు చేజారిపోయాయి. అంతేకాకుండా ఊరిలో ఆయనకున్న మంచి పేరు కూడా పోయింది. జ్వరం తగ్గిన తర్వాత రామయ్య తీవ్రంగా ఆలోచించాడు. రేపు చేద్దాం అని వాయిదా వేయడం వల్లనే తాను ఇంత పెద్ద అవకాశాన్ని, పేరును కోల్పోయారని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆయన తన జీవితంలో ఒక నియమం పెట్టుకున్నాడు. రేపు చేయాల్సిన పని ఈరోజే చేయాలి, ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయాలి అని. ఆ తర్వాత రామయ్య ఏ పనిని వాయిదా వేయలేదు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ గ్రామంలో అందరి నమ్మకాన్ని, గౌరవాన్ని తిరిగి పొందాడు. ఈ కథ వల్ల ఏం తెలుసుకుంటున్నాం? వాయిదా వేసే అలవాటు మన సామర్థ్యాన్ని, వచ్చిన అవకాశాన్ని నాశనం చేస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయడమే విజయానికి తొలిమెట్టు. సర్వే జన సుఖినో భవంతు.